నీవు నీ పిల్లల్ని పట్టించుకోవడం మానేస్తే అపవాది ఖచ్చితంగా పట్టించుకుంటాడు. ఎప్పుడు మర్చిపోకు నువ్వు. కాబట్టి నీ పిల్లల్ని నువ్వు పట్టించుకోవాలన్నా సాతానుగాడు పట్టించుకోవాలన్నా డిసైడ్ చేయి. మాకు చాలా పని అండి, మేము చాలా బిజీ అండి, ఏటీఎం మిషన్ అన్న అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ ఆర్డర్ అవుతుంది, కానీ మేము కావండి, 24/7 ఏటీఎం మిషన్ కంటే స్పీడ్గా పనిచేస్తామండి, మేము సంపాదించాలండి, ఇల్లు కట్టాలండి, కారు కొనాలండి, మేము సమాజంలో పేరు తెచ్చుకోవాలండి అనే ఆ బిజీలో నువ్వు తిరుగుతూ నీ పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే అవన్నీ కట్టుకొని ఏం చేస్తావు నువ్వు? అవన్నీ కొనుక్కొని ఏం చేద్దామని? పిల్లలు క్రమంగా లేకుండా, పిల్లలు భయభక్తుల్లో లేకుండా, పిల్లలు మంచి జీవితంలో లేకుండా అవన్నీ కొనుక్కొని అవన్నీ కట్టుకొని వాళ్ళకు టైం ఇవ్వకుండా, వాళ్ళతో సమయం గడపకుండా ఏం చేద్దామని ఆఖరికి ఏం చేసుకుంటావు? ఆ డబ్బులు తీసుకొని మీ జీవితంలో ప్రియులారా, ప్రాముఖ్యంగా తల్లిదండ్రులారా, వెనుకకు తిరిగి చూస్తే మీ పిల్లల విషయంలో మీరెప్పుడు రిగ్రెట్ కాకుండా చూసుకోండి. పశ్చాత్తాపపడకుండా చూసుకోండి. ఈ కోణంలో నేను ఫెయిల్ అని బాధపడే పరిస్థితి రాకుండా చూసుకోండి.